మున్సిపాలిటీలో అధికారుల మురికి పనులు. నల్గొండ మున్సిపాలిటీలో టెండర్ల గోల్మాల్. పూర్తయిన పనులకు మళ్లీ టెండర్లు. ట్రాఫిక్ జంక్షన్లో గ్రీన్ షేడ్ నెట్స్ ఏర్పాటుకు మురికాలువల స్టిల్ క్లీనింగ్ పనుల పేరుతో దందా. బోగస్ బిల్లులు, నకిలీ పనులకు ఫేమస్ నల్గొండ మున్సిపాలిటీ. టెండర్ల పేరుతో ప్రజానాన్ని దోచి కాంట్రాక్టర్లు, అధికారులు పంచుకునే కుట్రకు స్కెచ్. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఇదేనా మీ పారదర్శకత? నల్గొండ మున్సిపాలిటీల అధికారుల మురికి పనులపై ఆదాబ్ ప్రత్యేక కథనం. చూడండి, నల్గొండ పట్టణంలో నాలా స్టిల్ క్లీన్ చేస్తున్న సిబ్బంది. రాను రాను రాజుగుర్రం గాడిద అయినట్లు అనే సామెతను తలపిస్తుంది నల్గొండ మున్సిపాలిటీ అధికారుల పనితీరు. మున్సిపాలిటీ ఇటీవల పూర్తి చేసిన మురుగు కాలువల తవ్వకాలు కానీ, పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్లో ప్రయాణికుల ఎండవేడి తగలకుండా ఉండేందుకు గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే ప్రాంతాల్లో వీటి నిర్మాణం కోసం తిరిగి టెండర్లు పిలవటం తీవ్ర అనుమానాలు తావిస్తుంది. ఆల్రెడీ ఇవి కట్టేశారు, అయిపోయిన తర్వాత టెండర్లు పిలిపించారంటండి మనోళ్ళు. ఒక మున్సిపాలిటీలో సగటున 100 నుంచి 300 మురికి నాళాలు ఉంటాయి. వాటిలో పేర్కొన్న మట్టి, చెత్త తొలగించేందుకు లక్షలాది రూపాయల బడ్జెట్ కేటాయించబడుతుంది. కానీ సిల్ట్ తీసేయకుండా తీసినట్లుగా చూపించి బోగస్ బిల్లులు, పాత ఫోటోలు, వాహనాల వాడకం బిల్లు సమర్పించి సంబంధిత పాలక మండలిని ఆమోదింపుకోవటం పలు మున్సిపాలిటీ జరుగుతూ ఉంటుంది. ఇది కామనే. వీటన్నింటికీ నల్గొండ మున్సిపాలిటీ అతీతమేమీ కాదు. అవినీతికి నల్గొండ మున్సిపాలిటీ పెట్టింది పేరు. గతంలో ఈ విషయం నిరూపణ అయింది. ఇక్కడ కొంతమంది బిల్ కలెక్టర్లు చేసే వర్కర్లు మున్సిపాలిటీకి చెందిన బోగస్ రసీదు పుస్తకాలు సొంతంగా ముద్రించుకొని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసి అడ్డంగా దొరికిన చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. కుక్కతో ఒక వంకర అనే నానుడి నుండి నల్గొండ మున్సిపాలిటీ అధికారులు బయటికి రాలేకపోతున్నట్టు స్పష్టమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో చేతులు కలిపి కొంతమంది అధికారులు నకిలీ టెండర్ల బాగోతానికి భారీ స్కెచ్ వేశారు. వేసవికాలం సీజన్ చివరి మే మాసంలో సుమారు 15 నుంచి 20 రోజుల పాటు పట్టణంలో స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్, క్లాక్ టవర్ సెంటర్ల వద్ద తాత్కాలికంగా గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందేమో తెలియదు కానీ జూన్ మాసం ప్రారంభం కాకముందే సంబంధిత గ్రీన్ షెడ్ నెట్స్ కోసం వాటికి ఇరువైపులా నాటిన ఇనుపరాడ్లు మొత్తం రాత్రే పూర్తిగా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు తొలగించారో మున్సిపల్ అధికారులే సమాధానం చెప్పాలి. ఎందుకు ఏర్పాటు చేసి ఎందుకు తొలగించారు, అసలు ఎందుకు పెట్టారు? సమ్మర్ అయిపోయింది కానీ తీసేసారా? ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ టెండర్లు వేశారంటే వీటికి. సరిగ్గా ఇప్పుడు వర్షాకాల ప్రారంభ దశలో తాజాగా మళ్ళీ ఇప్పుడు గ్రీన్ షెడ్ నెట్స్ ఏర్పాటు కోసమని మున్సిపల్ అధికారులు నిస్సిగ్గా టెండర్లు ఆహ్వానించారు. 8 లక్షల విలువని ఈ పనులకు టెండర్ దాఖలు చివరి తేదీ జూన్ 15గా వెబ్సైట్లో పేర్కొన్నారు. అంటే అయిపోయింది, ఆల్రెడీ టెండర్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి నల్గొండ మున్సిపాలిటీలో మరో వర్క్ టెండర్ ఆన్లైన్లో ప్రకటించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాళాలు, మురుక్కాలలో పేర్కొన్న సిల్ట్ క్లీనింగ్ కోసమని సుమారు 50 లక్షల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. సదరు టెండర్ దాఖలు చివరి తేదీ జూన్ 19గా స్పష్టం చేశారు. ఈ పనులకు సంబంధించి పట్టణంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సిల్ట్ క్లీనింగ్ పనులు పూర్తి కాగా మరికొన్ని చోట్ల ప్రస్తుతం క్లీనింగ్ పనులు నడుస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులు ప్రకటిస్తున్న ఈ టెండర్లపై అందరికీ పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. పనులు పూర్తయిన వాటికి టెండర్లు ప్రకటించడం వెనుక అధికారులు, కొంతమంది చోటమోట నాయకులు ఉన్నారంట. ఇది ఎంత హైలైట్ అంటే, మన దగ్గర మామూలు వాటికి టెండర్లు ఏంట్రా బాబు అంటే ఏరు, కానీ పూర్తి అయిపోయి పనులు మళ్ళీ ఎందుకు తీసేసారో తెలియదు, తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా టెండర్లు వేస్తున్నారు 8 లక్షల రూపాయల కోసం. లాస్ట్ డేట్ కూడా అయిపోయింది దానికి. మరి ఎవరి కోసం ఇదంతా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు చేస్తున్నారు? నల్గొండ మున్సిపాలిటీ అధికారుల వ్యవహారం పట్ల ప్రజలు, కొంతమంది కాంట్రాక్టర్ చెదరించుకుంటున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులకు మళ్ళీ బిల్లులా అనే ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మున్సిపాలిటీలో GIS మ్యాపింగ్ సిస్టమ్ ఉందో లేదో వారికే తెలియని దుస్థితి. ఈ టెండర్లు ఏ కాంట్రాక్టర్ ఖజానా నింపడం కోసమో తెలియాల్సి ఉంది. ఇందులో అధికారుల వాటా ఎంతనో బహిరంగం కావాల్సి ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో మరి ఇలానే ఉంటుంది. దీని గురించి వివరణ తీసుకుంటే మనం నల్గొండ మున్సిపల్ కమిషనర్ని వివరణ అడుగుకోలేము. ఆయన ఏమన్నారంటే, నల్గొండ మున్సిపాలిటీ జిల్లా కేంద్రం, ఇక్కడ కలెక్టర్, మంత్రి ఉంటారు. వారు కొన్ని పనులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని టెండర్ లేకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. పనులు పూర్తయిన తర్వాత టెండర్లు వేయడం కుదరదు. చిన్న పనులు తప్ప పనులను తమ సిబ్బంది చేత పూర్తి చేయించి పెద్ద పనులకు మాత్రమే టెండర్లు పిలుస్తాం. గ్రీన్ షెడ్ నెట్స్ చినిగిపోయాయి కాబట్టి మళ్ళీ టెండర్ల ద్వారా పిలుస్తున్నాం. చిన్న నాణాలు తమ సిబ్బందితో సిల్ట్ క్లీనింగ్ చేయించి భారీ నాళాలను యంత్రాలు పెట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ టెండర్లు. వర్షాకాలంలో గ్రీన్ షెడ్ నెట్స్ ఇప్పుడు ఏ అవసరం ఉందని ఆధాపడగ్గా ఆయన ఇంకా వర్షాకాలం నల్గొండ రాలేదని, ఇక్కడ ఎండలు బాగా పడుతున్నాయని సమాధానం చెప్పారంట. మరి నల్గొండ వేరే రాష్ట్రంలో ఉందో వేరే దేశంలో ఉందో? ఓ పక్కన భారీ వర్షాలు,
మేలోనే ఈసారి భారీ వర్షాలు పడితే నల్గొండ వరకు మాత్రం రాలేదంట. నైరుతి ఋతుపవనాలు ఋతుపవనాలు వస్తాయి కదా మనకి, మేఘాలు ఇవన్నీ వస్తాయి కదా! ఇవన్నీ ఏమైతాయి అంటే, ఈ నల్గొండ ఇక్కడ ఉంటే ఇట్లా కాకుండా ఇట్లా ఎళ్ళినాయనమాట. నల్గొండలో ఈళ్ళున్నారు గదా! మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు గదా! పాపం వాళ్ళకింకా ముడుపులు రాలేదు. వాళ్ళకింకా రావాల్సినయి రాలేదు. అప్పుడే ఎళ్లి అక్కడ మనం వర్షాకాలం వచ్చేస్తే పాపం వాళ్ళు సంపాదించుకోలేరని జెప్పి, ఈ ఋతుపవనాలు ఇట్లా తిరిగి ఎళ్ళిపోయినియి ఇటు. అటు మబ్బులు రాకుండా నల్గొండ మీదకి మబ్బులు రాకుండా అట్లా యూటర్న్ తీసుకొని పోయినియనమాట అవన్నీ. సూపర్ గదా! రసీదు బుక్కే పోయిందంట. పురపాలకులు రసీదు బుక్ మాయం. 2 నెలలు అవుతున్నా జాడా పత్తలేని రసీదు బుక్కు. మున్సిపల్ కమిషనర్ సంతకాలతో ఉన్న బుక్. ఆడిట్ అధికారులు రావడంతో బుక్ మాయమంటూ వెలుగులోకి. సెలవులో బిల్ కలెక్టర్, సేవలో మిషన్. కింది స్థాయి సిబ్బందుల్ని బాధ్యులు చేసిన ఆర్‌ఓ. పాపం ఎప్పుడు ఈ కింది స్థాయి ఉద్యోగులేగా బలైపోయేది వాళ్ళ దెబ్బలకి.